హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేవీ. మరి ఈరోజు మన నరేష్ అన్న ఆటోకి టైర్లు రిప్లేస్మెంట్ చేస్తున్నాం. బాగా అరిగిపోయినంట 6 ఎంఆర్ఎఫ్ సవారీ తెచ్చిందండి. మరి మనమే రిప్లేస్మెంట్ చేస్తున్నాం. మరి చూడండి, అందరూ చూసి నేర్చుకోండి. ఫస్ట్కి అయితే టైర్ ఇప్పుకోవాలండి. టైర్ ఇప్పుకొని బండి పైకి లేపుకొని టైర్ ఓడబీకొని కింద వేసుకోవాలి. వాలు ఓడబీకే బిట్టుతోటి దాన్ని వాలు ఓడబీకి మొత్తం 12-13 బిట్టుతోటి మొత్తం ఓడబీకాలండి. బోల్డ్లు ఇట్లా దొక్కోవాలి. తొక్కుంటే టైర్ కింద జారుతుంది అన్నమాట, దిగిద్ది. రెండు వైపులా దొక్కోవాలి ఫ్రెండ్స్. రెండు వైపులా దొక్కున్నాక కొత్త టైర్ తీసుకొచ్చి అందులో పౌడర్ వేయాలి. పౌడర్ వేసినట్టయితే అతుక్కున్నది అన్నమాట. ట్యూబ్ టైరు కొత్త టైర్ కాబట్టి, కొత్త ట్యూబ్ కాబట్టి పాన్స్ పౌడర్ 10 రూపాయల డబ్బా వేసుకొని ట్యూబ్ ఎక్కించుకోండి. అలా ట్యూబ్ ఎక్కించుకొని కొంచెం గాలి కొట్టండి. ఇది మాత్రం మెయిన్. గాలి కొట్టకుండా డిస్క్ ఎక్కితే మాత్రం డిస్క్ సందులో పడుద్ది ట్యూబ్. తర్వాత మళ్ళీ పంచర్ అయ్యిద్ది. గాలి కొద్దిగా లైట్గా కొట్టుకొని లోపల పోయేంత వరకు ఎక్కించుకొని డిస్క్ ఎక్కించుకోవాలి. చూడండి, అలా మంచిగా మళ్ళీ కూర్చోబెట్టాలి. డిస్క్ని వాల్పిన్ మంచిగా చూసుకోవాలండి. ఆపోజిట్ బోల్ట్ 2 టైట్ వేసుకోవాలి. ఆటో లేపు పక్క తేగాలి. మరి ఏమంటే ఇది తీసి ఎక్కియాలి. అంతే, ఏముండదు ఆడ. పెద్ద ఇబ్బంది పడొద్దు. మన పని మనం చేసుకోవాలి. తెలుసుగా మన గురించి కేవీ. అన్ని పనులు ఆల్రౌండర్ కేవీ. చూడు, 2 పనులు అయిపోయినాయి. 2 టైర్లు మార్చినాం. కేవలం అర్ధగంటనే మార్చినాం 2 టైర్లు కూడా. ఇలాంటి మోరీడ్స్ కోసం మన పేజీని ఫాలో చేసి, లైక్ చేసి మీ ఆటో ఫ్రెండ్కి షేర్ చేయండి.